మన ప్లేస్కి వచ్చేసాం అనుకుంటాను, అలాగే అనిపిస్తుంది. స్టాప్ చేసేసావు? అలా చూడరా, గేట్ ఒకలాగా ఉందిరా. రే అర్జున్, పోయి గేట్ తీరా. గేట్ చూడడానికి డిఫరెంట్ గా ఉంది. చూసిరా, జాగ్రత్త. ఎన్ని ఇల్లు గేట్ ఓపెన్ చేశాను నేను. ఇదంతా ఒక లెక్క నాకు. ఎవరు వీడు? విచిత్రంగా ఉన్నాడు. దిగిరండి అందరూ, దిగండి దిగండి. ఎవరు వీడు? మనల్ని ఫాలో చేస్తున్నాడు. అదరా, అతన్ని చూసి ఎందుకు భయపడతావు? సగం కాలిపోయిందిట్రా. ఎవర్రా వీడు? ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తున్నాడు. హలో సార్, రండి. నా పేరు ఆదిత్. మేము బెంగళూరు నుంచి వచ్చాం. రూమ్ బుక్ చేసుకున్నాం, చూడండి. ఓకే, రూమ్ బుక్ అయింది. సార్, రూమ్ బాయ్ని పంపిస్తారా? లోకేష్ సార్, వీళ్ళకి వెళ్ళి రూమ్ చూపించు. ఓకే సార్. ఓకే ఓకే, మీరు థ్యాంక్ యూ సార్. ఇద్దో బాబుకి. ఓకే సార్. హే డియర్, దిగు. ఎవరో వీడు? లగేజ్ ఏంటి భయంగా ఉందా? హే ఆర్య, ఎందుకు చాలా భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నావా? వదులు, ఇదంతా చాలా చిన్న విషయం. పద, రూమ్ పోదాం ముందరా. అతన్ని చూస్తే నాకు భయంగా ఉంది. ఎప్పుడు చూస్తున్నా కురుకురుని చూస్తున్నాడు. అతను చూసేందుకు నువ్వు అలా భయపడుతున్నావు? నేను చెప్పేది కొద్దిగా విను. నేను ఉన్నంత వరకు నీకెందుకు భయం డియర్? వావ్, బాగుంది. ఇదే మన రూమ్ అనుకుంటాను. చాలా బాగుంది. అదే కదా 103? ఈ ప్లేస్ ని చూస్తుంటే అలా ఒళ్ళంతా వేడవుతుంది. ఎందుకు? నీకు పిల్లలు వద్దా? నువ్వు చెప్పు, దాన్ని ఏర్పాటు చేసేస్తాను. నువ్వు కొద్దిగా నోరు మూసుకుంటే నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, దాన్ని ప్రూవ్ చేసేస్తాను. పోరా, ఆశ చూడు. ఏయ్, ఆగవే. ఎందుకు ఇంత తొందర? ఆగు, నేను వస్తున్నాను. అయ్యో, వావ్, నైస్. ఈ ప్లేస్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా. కాకపోతే మనకి నచ్చిన ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియట్లేదే. ఏంట్రా నువ్వు ఇంత రొమాంటిక్ ప్లేస్కి వచ్చి ఇక్కడ కూడా తిండి గురించి ఆలోచిస్తున్నావు? తింటేనే కదమ్మా నీతో గట్టిగా రొమాన్స్ చేయడానికి ఉంటుంది. అంతే కదా. ఎప్పుడు తిండి తిండే. ఎంత లావ్ అయినావు చూడు. ఏయ్, ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు అడవిలోకి వెళ్ళాలి. మామా, ఇక్కడ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏంట్రా చేసేది? మనసు వింటం లేదురా. నాకెందుకో వీడికి ఇంకా నడు నొప్పి రాలేదనిపిస్తుంది. వీడి రూమ్కి వెళ్తే రొమాంటిక్ గా మారిపోతున్నారా వీడు? అయ్యో, వీరితో టార్చర్. నేను మీతో వస్తాను. ఏ లూసు, ఇన్ని రోజు ప్రేమేనా అనుకున్నాను. నేను టార్చరా నీకు? నాకు కూడా అదే అనిపించింది. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. హలో మేడం, నేను ఆ టైప్ కాదులే.
చాలా మంచోడిని. ఏ మెంట్లోడా, అయ్యో ఆపు. చెప్పిరావా? నిన్ను వదిలి ఎక్కడ వెళ్ళబోతున్నామా? ఇక్కడే కదా ఉన్నాము. అక్కడ ఎవరో పోయినట్టుంది. ఇది అడవి కదా, వీరప్పన ఒక ఆత్మ అయి ఉంటదేమో. నేను నిజంగానే చెప్తున్నాను, ఎవరో పోయినట్టుంది. ఏ, నిజంగానే. నీకు వైన్ ఎక్కువైపోయింది, వెళ్ళి పడుకోమా, గేమ్ ఆడేసి వస్తాడు. ఏ ఎంతసేపు నుంచి చూస్తున్నారా, కార్డ్స్ వేయరా. అయ్యో డైరెక్ట్గా అడగచ్చు కదరా, రూమ్కి వెళ్దామా అని. ఇలా అడగడం అవసరం అని చెప్పు. నేను చెప్పింది ఎవరు నమ్మలేదు కదా, ఏదో చేసుకుని పోయి. స్ట్రాంగ్గా వెళ్ళరా, లోపల ఏమైనా జరగచ్చు. చూసిపో. ఏం చెప్తున్నావు మామా? ఏ ఆర్య, ఇంకా సాడ్గానే ఉన్నావు? ఆ కాలిపోయిన చూసి భయపడ్డావు కదా, నీకేం కావాలి అడుగు. లేదు అది, నాకేదో ఒకలాగా భయంగా ఉంది. మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు, ఎవరో అబ్జర్వ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అదంతా నీ బ్రహ్మ. మనమేమన్నా తీవ్రవాదులమా మనల్ని ఎవరన్నా ఫాలో చేసి అబ్జర్వ్ చేసేదానికి? ఎందుకో నాకు భయంగా ఉంది. నా తమ్ముడు వేరే గుర్తుకొస్తున్నాడు. మీకే తెలుసు కదా, అమ్మ నాన్న అబ్రాడ్లో ఉన్నారు. వాడు ఆంటీ అంకుల్తో ఉన్నాడు. నాకు ఎందుకో వాడిని చూడాలని అనిపిస్తుంది. అయితే ఈ సమయాన్న సరే, అయితే ఒక వీడియో కాలింగ్ చెయ్యి. లేదు వదిలే, టైం అయింది. వాడికి లొకేషన్ వాట్సాప్ చేశాను. రేపు ఇక్కడికి వాడు వస్తాడు. ఓకే, నువ్వు ఈ టైంలో ఫీల్ చేయొచ్చా అమ్మా? ఎందుకు నువ్వు ఇంత సోకంగా ఉన్నావు? నువ్వు ఇలా ఉండడం నేను ఎప్పుడు చూసిందే లేదు.